ఎండికొండ మీద త్రినేతుడు వైశాచి మండపంలో కూర్చున్న త్రినేతుడు మళ్ళీ మంది పోయింది కళ్ళ మేర చూసిండు ఏమి రామల్లి కర్ణ స్వామి అష్టపయ్యవాడు పెళ్లి కాని పయ్యవాడు ఆడలాడరాదు రాజగ్రహం లేదు ముద్ర లేదు కారణ స్వామి పెళ్లి మీద ప్రేమలు చెప్పాలి కళ్యాణం మీద కలిగియాలి పుత్రులు జడమైల జాతి వైల తీసి ఆపకాయ ఉండ చేసినాడు ఆపకాయ ఉండ చేసి ఒక చిలక రామన్న కొడక రామన్న మల్లికార్ణ స్వామికి పెళ్లి మీద ప్రేమలు చెప్పాలి చిలకర దాకా తొలుతున్నాడే ఎట్లా పోతా ఉన్నదా చిలుకోనా రామ చిలుకో ఆటలు బంద్ పెట్టి మన మాటలు దిక్కుబడి దిగులు లేచిండు ఏచు కళ్ళు చూసే వరకు చిలికపోతుంది ఎవరాజు మల్లయ్య మల్లన్న పోతుంటే ఎవడైనా పోతుంటే దేశమంతా ఇడిపోగా దగ్గరే ఎన్నోర మంది కట్టు ఎండి వీర గోడలు చూడాలు చెట్టాలు తిరగతి వారాలు చేసి చెప్తారు దేవుడికే చక్కని మల్లికార్జునేనాయమ్మా అడవి ప్రాంతం చేరిన వారిని మీదికెళ్ళి పక్షి పోతుంది కిందికెళ్ళి భగవంతుడు పోతుండు పోతే పోనీయా పులిపడి దాడనీయా అడుగు లేపనీయా విడ దాడనీయా ఆ యొక్క పక్షి ఏమంటున్నది నాయనా పరమేశ్వరుడా నన్ను వద్దట తోలుతివి నా ప్రాణాల మీదకి వచ్చిన ఆయన కాపాడు వారు తండ్రి కలకల పక్షి కన్నీరుతుండే పక్షి కన్నీరు పరమేశ్వరుని బాల్యం అందింది కచ్చబాల చూపి తీసి కైమంది కొట్టగానే మళ్ళీ కాళ్ళు తవ్వ మాయమైంది పక్క తవ్వ మీది కై మళ్ళీ తవ్వ కిందికి అయినాదే మళ్ళీ మూడు తవ్వాలమ్మా ఎక్కడ పోవాలే ఏ రాజ్యం పోవాలే తూరు పోవన్నా పర్వడికి పోవన్నా దక్షిణం పోవన్నా ఏ రాజ్యం పోవాలి నేను
కాడ కాడ కలిసి పరమేశ్వరుడు అనగా మల్లికాడు అక్కడ కూర్చున్నాడు. పరమేశ్వరుడు ఆలోచించి ఏమి చేసినాడు, మల్లికాడు తమ ఈడరికి మల్లన్న ఇంట్లో ఉన్నాడు, పెళ్లికి మల్లన్న పెరిగి ఉన్నాడు, మల్లన్నకు లగ్గం కావాలి, మల్లన్న లగ్గం కావాలంటే ఎరగ చెప్పాలి. నా బిడ్డ ఎల్లమ్మ రామే ఎరగను చెప్పాలి బిడ్డ, ఎల్లమ్మ దగ్గరికి ఎవరు పోవాలి, నా కొడుక మీ కన్నా నాయన నాయన అమ్మవారి ఎల్లమ్మ దగ్గరికి పోవాలి కొడుక నాయన. ఇత్తుల పంటలు 24 కోతలు ప్రపంచముల్లా ఏ పంట ఎట్లుందో ఏ ఇతరము ఎట్లుందో కళ్ళ చూడాలి కొడుక, నా కొడుక మీ కన్నా మహారాజు దోళ్ళెవాడేండు సక్కర విఘ్నేశ్వరుడు. నమో శ్రీ వినాయక నమ్మిది గల నాయక అందజేరి భజన చేయదలుగా నమస్తే ప్రాణబోధ ఉన్నాడే. మా నాయన ఏం చెప్పిండు, ఇస్తున్న పంటలు 24 కోసం చూడమన్నాడు. అన్ని పంటలకు ఇత్రం ఉంది, అన్ని పంటలకు ఫలితం ఉంది, కానీ పచ్చడి పైరు ఈ పైరు పేరేందన్నాడు. అది చెరుకు పంట. చెరుకు పంట గాని పోయిండు, మోపడి ఇరుచుకున్నాడు. నాలుగే మీద పెట్టి నవ్వుతుంటే అనగా తీపి కొట్టింది. ఆ సంకడికి మోపడి సంకలు పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడే. ఎంత నవ్వులుకుంటా పోతుంటే కోమట్ల అనగా కొలిపాక పట్ట వెళ్ళి నిలిపి అది కోమటి వాడు. కోమటి వాడి కళ్ళ చూసి ఇంకా ఎగిలి ఏనాడు ఒక చొప్పనగా చెరుకు గట్ట తిన్నడం. ఒరే కోమటి వాడా, నా ఎంగిలి నువ్వు విన్నందుకు హృదయుగము తరదాయుగం దాపరం కలియుగం ముట్టమంతా ఉంది. ఏడాదికి ఒకసారి వినాయకుల చవితి వస్తుంది. 5 రోజులకు ఒకసారి 5 రోజులు అనగా 7 రోజులు 9 రోజులు 11 రోజులు వినాయకుల చవితి రా నాయన నిలుపుకోమన్నాడే నాయన. ఈ చక్కరి అందుంట నేను లక్ష్మై ఉంటారా నేను నా ఎంగిలి తిన్నందుకు నీ ఇంట్లో కోడి కూడా అంత బంగారం నన్ను దీవించిండు. ఆడికి వచ్చినాడే అమ్మాయి ఎల్లమ్మ పార్వతి ముక్కు మొగలు ముచ్చం పోయింది. 7 వద్దుల 7 మామూలు కట్టి నిద్ర లేదు, కడుపు గన్నం లేదు. నిన్ను త్వరగా రమ్మన్నారమ్మా. ముందుడొచ్చ మూలము వెనుకొచ్చ వేదము తినముందు తీపి తిన్నగలోతు 6 నెలల గత 3 నెలల ముంచడి ఏర్పాటు చేసి చెప్తాం. మహారాజు కన్నా కొర్రన్న మూడిని కూడలబడ పోసింది, అరకట్ట మూడింది మామిడి పెట్టింది. విఘ్నేశ్వర మహారాజు అన్నాలు తిన్నాడు. అన్నాలు తిన్నాక దేశ మహారాజు వెళ్ళిపోయిండు. ఆ రేణుకా ఎల్లమ్మ ఉచ్చమగుండు ఎక్కినాది ఎల్లమ్మ ఎక్కినాది ఎల్లమ్మ పలుగు చేత పట్టినాది ఎల్లమ్మ పలుగు చేత పట్టినాది ఎల్లమ్మ
చేతలు మానే ఎల్లమ్మ ఓరగల్లు దత్తరీలే ఎల్లమ్మ ఓరగల్లు దత్తరీలే ఎల్లమ్మ ఓరి చేత వంటి నాది ఎల్లమ్మ పొగవాల తల్లి తల్లి ఎల్లమ్మ పొగవాల తల్లి తల్లి ఎల్లమ్మ 7 మంది ముంగట 3 మంది బయట బంగారు పంబాలు మురి ఒగ్గులు దగ్గర మూసి ముయ్యట్టు రోజులు ముందూరు పట్టుకొని ఎల్లమ్మ వస్తున్నదే ఆడి రాండు ఆడి సళ్ళం తీసుకొని తెల్లని గుర్రమెక్కి బలం చేదబట్టి రేణుగా వెళ్ళబోతున్నా మళ్ళీ కళ్ళు కళ్ళ చూసింది ఆడి రాండు ఆడి సైండం ఉన్నది ఈ ఆడవాళ్ళ భక్తి